గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొత్త పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. 24 మందికి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ పత్రాలను మరియు చెక్కులను అందజేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లకు, పైలేరియా బాధితులకు కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుంది అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్ల కోసము అర్హులైనటువంటి వాళ్ళు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి అని ఈ నెల 31వ తేదీలోపు టైం ఇవ్వడం జరిగిందని, అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఆయన సూచించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆయన ఒక ముఖ్య సూచన చేయడం అనేది జరిగింది. ఈ 2 కేటగిరీల్లో అర్హులైనటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని, అర్హులైనటువంటి వారందరూ కూడా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆయన వితంతువులకు, ఒంటరి మహిళలకు సూచించడం అనేది జరిగింది. ఇక మిగతా వారికి, ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఎప్పుడు కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తారు అంటే ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చారు. కాబట్టి దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అందరి దరఖాస్తులను కూడా వచ్చే నెల సెప్టెంబర్లో స్క్రూటినీ చేసి పరిశీలించి అందులో నుంచి అర్హులను ఎంపిక చేసి, మరియు గతంలో ఇక్కడ ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలోంచి అర్హులను కూడా ఎంపిక చేసి టోటల్గా 2,25,000 మందికి కొత్త పెన్షన్లను అక్టోబర్ నెలలో ఇవ్వనున్నట్లు మనకు అనధికారికంగా ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఈ నెల 31వ తేదీలోపు కొత్త పెన్షన్ల కోసము మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గతంలో దరఖాస్తు చేసుకుని సరైనటువంటి డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయనటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ విలేజ్ సెక్రటరీ దగ్గరకు, పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ వార్డ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు అన్ని ధృవీకరణ పత్రాలు జత చేశారా లేదా అని వారిని అడగండి. మీరు అన్ని ధృవీకరణ పత్రాలను జత చేసినట్లయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు అన్ని ధృవీకరణ పత్రాలను, సరైన ధృవీకరణ పత్రాలను జత చేయలేదు, మళ్ళీ అప్లై చేసుకోండి అని వారు సూచిస్తే మాత్రము తప్పకుండా మీరు చేయుత పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫారాన్ని సరైన విధంగా తప్పులు లేకుండా ఆ ఫారాన్ని నింపి అందులో అడిగినటువంటి ధృవీకరణ పత్రాలను అన్నిటిని జత చేసి ఈ నెల 31వ తేదీలోపు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.